తపస్సు అనగానే ఆలుబిడ్డలను వదిలి ఎక్కడో మహారణ్యాలలో గడ్డాలు పెంచుకొని కళ్ళు మూసుకొని ఒంటిపై చీమలు పాములు పాకుతున్నా తెలియక గాలికి వానకి ఎండకి వేడికి చలికి చెలింపక పైన పొట్టలు బలిసిపోయేట్టు యుగాలకు యుగాలు కూర్చున్న మునివరులు కనవస్తారు మన ముందు. అసలు తపస్సు అంటే ఏమిటో దాని రకాలెన్నో చెబుతున్నాడు గీతాచార్యుడు. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం. వీరు స్వప్రయోజనాపేక్ష లేకుండా విశ్వహిత చింతతో వర్తిస్తారు కనుక వీరిని పూజించడం మనిషికి అవసరం. దీనివల్ల అతనికి మనఃప్రసాదంతో పాటు వీరి ఆశీర్బలము లభిస్తుంది. పుణ్య నదీ స్నానాదుల వల్ల శుద్ధి. ఇది శరీరానికే కాదు మనసుకు శక్తిని చేకూరుస్తుంది. మనోవాక్కాయముల ఏకరూపమైన వర్తనం. ఇదే ఆర్జవం అంటే. ఏ పని చేసినా ఇది తప్పక ఉండాలి. బ్రహ్మచర్యం ఇది లేకపోతే తపస్సుకు నిష్ఠ ఏర్పడదు. ఆ తపస్సు ఫలదాయకము కాదు. భూతహింస చేయకుండా ఉండటం, దీని మట్టుకు ఇదే అసలు ఒక తపస్సు. ఇవన్నీ శుభముహూర్తం చూసి ప్రారంభించి మరో శుభదినాన పరిసమాప్తం చేయాల్సినవి కావు. అయితే వీటినే నియతంగా ఒక వ్రతంగా నిరంతరాయంగా చేసేటప్పటికీ తపస్సు అనిపించుకుంటుంది. దీన్ని శారీర తపస్సు అంటారు. ఇక మాటలాడడమే ఒక తపస్సు. నాలుగుంది, మాటలు వచ్చు. అయితే ఎలా పలికితే అది తపస్సు అవుతుందో చెప్తున్నాడు చూడండి. సత్యం పలకాలి, అది ప్రియం కావాలి, హితము కావాలి. ప్రియమల్లా హితం కావాలని లేదు. నీకు నచ్చినదల్లా మంచే కావాలని ఎక్కడుంది? ఇక్కడ అట్లా కాదు. ప్రియం కావటంతో పాటు హితము కావాలి. అసత్యాలు పలుకుతాం, అప్రియాలు పలుకుతాం, అహితాలు పలుకుతాం. ఆ పలుకులు బాకుల్లా వరుల గుండెలను దూసుకుపోయేట్టు పలుకుతాం. అది మానుకోండి. సత్యంగా, ప్రియంగా, హితంగా, ఆరోగ్యకరంగా పలకండి. అది తపస్సేనండి. ఇలా పలకడంతో పాటు వేదాధ్యయనము చేయండి. మరి ఏవో నియమాలు వగైరా అదే భగవత్పరమైన ఏ గ్రంథాలైనా చదవండి. ఇది వాంగ్మయ తపస్సు. మూడవది మానస తపస్సు. మనసును నిర్మలంగా ఉంచుకోవటం, మనస పరసమృద్ధిని కాంక్షించటం. నాలుక ఉంది కదా అని అదే పనిగా మాటలాడక అప్పుడప్పుడు నియమంగా మౌనం పాటించి వాగింద్రియాన్ని వశంలో ఉంచుకోవటం. ఆత్మ కాని వాటిని గూర్చి ఆలోచించకుండా లక్ష్యాన్ని మనసును నిలుపుకోవటం మానస తపస్సు. ఫలాపేక్ష లేకుండా భగవద్ధ్యాన బుద్ధితో శ్రద్ధతో చేసే ఈ కాయిక, వాచిక, మానస తపస్సులు మూడు సాత్వికాలు. విశ్వాసంతో చేయటం, ఏదో ఫలం కోసమని కాక భగవద్ ఆరాధనమిది అన్న భావంతో చేయటం ఇందులో విశేషం. వరుడు తమను గొప్పగా భావించి పొగిడి పడిపడి దండాలు పెట్టాలని, ఏదో కావాలని కపటంతో చేసే తపస్సులన్నీ రాజసాలు. అస్థిర ఫలాన్నిచ్చే ఈ తపస్సు అస్థిరమే. ఇట్లాంటిది కోరాల్సింది కాదు. మంచి చెడుల వివేకం లేకుండా తమ శక్తి ఎరుగక ఉండి పట్టుదలతో శరీరాన్ని హింసించి కృషింపచేసుకుంటూ పరవినాశం కోరి కావించే తపస్సు తామసం. ఈ విధానం మంచిది కాదు. ఈ కోరిక మంచిది కాదు. అసలు ఈ తపస్సే మంచిది కాదు. ఇది తామసం. వీటిలో మనోవాక్కాయాలతో కావించే సాత్విక తపస్సే సర్వశ్రేష్టమైనది, అందరూ ఆచరింపదగినదిని.